సౌత్ ఇండియాలో సినిమాకి పాలిటిక్స్ కి ఉన్న లింక్ గురించి నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి మొన్నటి పవన్ కళ్యాణ్, దళపతి విజయ్ వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన ఎంతో మంది సూపర్ స్టార్లు పాలిటిక్స్ లో కూడా తమ సత్తా చాటారు. అయితే గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే హాట్ టాపిక్. ఒక భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, అందులోనూ చాలా బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? జూలై 18న తిరుపతి వేదికగా జరగబోయే ఒక ఈవెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఆ స్టార్ మరెవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్ పాలిటిక్స్ లోకి వస్తున్నాడా? అసలు ఈ రా ఎన్టీఆర్ అనే గ్రూప్ ఏంటి? వాళ్ళు చేస్తున్న ఊరు వాడ అనే ప్రోగ్రాం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? దీనిపై ఎన్టీఆర్ ఆఫీస్ ఎందుకు అంత సీరియస్ గా ఫైర్ అయింది? ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. క్లియర్ గా డీకోడ్ చేద్దాం. అసలు ఈ రచ్చ అంతా ఎలా మొదలైంది? రా ఎన్టీఆర్ అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజేషన్ సడన్ గా తెరపైకి వచ్చింది. వాళ్ళు జూలై 18న తిరుపతిలోని ఒక హోటల్లో ఉదయం 10 గంటలకు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం అని, అందులో ఊరువాడ అనే ఒక కార్యక్రమానికి సంబంధించిన కోర్ ఐడియా ఎజెండాను రివీల్ చేయబోతున్నాం అని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకేముంది, జస్ట్ ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో ఇంటర్నెట్ బద్దలైపోయింది. తారక్ తన రాజకీయ ప్రయాణానికి పునాది వేస్తున్నాడని, ఈ ఊరువాడ కార్యక్రమం ద్వారా తన అభిమానులను, గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ ని ఏకం చేసి ఏకంగా పొలిటికల్ అరంగేట్రం చేయబోతున్నాడని విపరీతంగా రూమర్ స్ప్రెడ్ అయ్యాయి. మొన్నటికి మొన్న విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుండటంతో తారక్ కూడా అదే రూట్ ఫాలో అవుతున్నాడేమో అని ఫ్యాన్స్, పబ్లిక్ కూడా బాగా కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఈ పొలిటికల్ హీట్ కి సడన్ గా ఒక పెద్ద బ్రేక్ పడింది. ఎందుకంటే రూమర్స్ శృతి మించడంతో జూనియర్ ఎన్టీఆర్ టీం వెంటనే రంగంలోకి దిగింది. నిన్న తారక్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అందులో వాళ్ళు చాలా ఘాటుగా, చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు. ఆ ప్రెస్ నోట్ లో ఏముంది? రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్ తో కానీ, వాళ్ళు చేయబోయే యాక్టివిటీస్ తో కానీ, ఎన్టీఆర్ గారికి కానీ, ఆయన ఆఫీస్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎన్టీఆర్ తరపున మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, భవిష్యత్తులో ఎన్టీఆర్ కి సంబంధించిన ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నా, పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నా అవి కేవలం ఆయన అఫీషియల్ టీం ద్వారా మాత్రమే బయటకు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. అఫీషియల్ అకౌంట్స్ నుంచి రాని దేన్ని నమ్మద్దు అని ఫ్యాన్స్ కి, మీడియాకి రిక్వెస్ట్ చేస్తూ, ఇదే మా ఫైనల్ క్లారిఫికేషన్, ఇక దీని గురించి మేము మళ్ళీ స్పందించము అని ఆ రూమర్స్ కి అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎన్టీఆర్ టీం నుంచి ఇలాంటి గట్టి కౌంటర్ రావడంతో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక పబ్లిక్ క్లారిఫికేషన్ ఇచ్చారు. మేము చేస్తున్న ఈ ఊరువాడ ప్రోగ్రామ్ కి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలకు అస్సలు సంబంధం లేదు. ఇది కేవలం ఒక సామాజిక కార్యక్రమం కోసం మాత్రమే చేస్తున్నాం. జూలై 18న తారక్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు అనేవి కేవలం రూమర్స్ మాత్రమే అని వాళ్ళు కూడా తేల్చి చెప్పారు. ఆయన తారక్ విషయంలోనే పదే పదే పొలిటికల్ రూమర్స్ ఎందుకు వస్తుంటాయి? చాలా సింపుల్, ఆయన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. సాక్షాత్తు ఎన్టీ రామారావు మనవడు. పైగా 2009 ఎలక్షన్స్ లో ఆయన చేసిన ప్రచార ప్రపంచనం ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్లంతా ఆయన ఫ్యామిలీ నుంచే ఉన్నారు కాబట్టి తారక్ ఎప్పటికైనా పాలిటిక్స్ లోకి రావటం ఖాయమని జనాలు ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రెసెంట్ తారక్ ఫుల్ ఫోకస్ అంతా కేవలం సినిమాలపైనే ఉంది. ఒక పక్క దేవరాతో పాన్ ఇండియాను షేక్ చేయబోతున్నాడు. ఇంకో పక్క బాలీవుడ్ హృతిక్ రోషన్ తో వార్ 2, ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, ఇలా కెరీర్ బెస్ట్ లైనప్ తో చాలా బిజీగా ఉన్నాడు. సో ఇదండి తారక్ పొలిటికల్ ఎంట్రీ మీద జరిగిన రచ్చ వెనుక ఉన్న అసలు నిజం. జూలై 18న జరిగే ఈవెంట్ కి తారక్ కి ఎలాంటి సంబంధం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో మన యంగ్ టైగర్ పాలిటిక్స్ లోకి వస్తే చూడాలనుకుంటున్నారా? లేదా సినిమాల్లోనే ఇలా గ్లోబల్ రేంజ్ లో రెచ్చిపోవాలా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.